హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారో బాగున్నారా? సో ఈరోజు వీడియో ఏంటి అంటే మీషో నుంచి అయితే కొన్ని నైట్ డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను అనమాట. అవైతే మీతోటి ఇప్పుడు షేర్ చేయబోతున్నాను. సో ఇంకా అసలు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని చూసే కన్నా ముందే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. లైక్ ఇచ్చిన తర్వాత వీడియోని ఎండ్ వరకు చూసి నాకు సపోర్ట్ అయితే చేయండి. ఇంకా అసలు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను. అండ్ ఈ డ్రెస్సెస్ వచ్చి నాకు అండర్ 400 రూపీస్లోనే వచ్చేసాయండి. అన్ని డ్రెస్సెస్ 5 డ్రెస్సెస్ తీసుకుంటే 400 లోపే వచ్చాయి. ఒకటి మాత్రము 425 ఉండే చేంజ్. కాకపోతే నేను కాయిన్స్ యూస్ చేసి తీసుకోవడం వల్ల అది కూడా నాకు అండర్ 400 రూపీస్కే వచ్చింది. అది ఏ డ్రెస్సో ఏంటి అది కూడా నేను మీకు చెప్తూ ఉంటాను. ఇక్కడ నేను ప్రైస్ అయితే యాడ్ చేయట్లేదండి. ఎందుకు అంటే నేను తీసుకున్నప్పటికీ ఇప్పటికీ ప్రైస్ వేరియేషన్ అయితే ఉంది. సో మళ్ళీ నేను ఇప్పుడు ఒక ప్రైస్ పెడితే మళ్ళీ మీరు తీసుకునే టైంకి ఇంకొక ప్రైస్ ఉంటుంది కాబట్టి మేము ప్రైజెస్ అయితే ఏం పెట్టట్లేదు. ఇన్ కేస్ మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారు అంటే కామెంట్ చేయండి. కామెంట్లో అయితే మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఈ బ్లూ డ్రెస్ అనమాట. చాలా చాలా కంఫర్టబుల్గా ఉంది, నాకైతే నచ్చింది. చూడ్డానికి ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది కానీ అంత ట్రాన్స్పరెంట్గా అయితే ఏమీ లేదు. మరి వాష్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో నేను కమింగ్ బ్లాగ్స్లో అయితే మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. వీటికి సంబంధించిన పిక్చర్స్ కూడా నేను లెఫ్ట్ ఆర్ రైట్ సైడ్ అయితే యాడ్ చేస్తూ ఉంటానన్నమాట. సో దట్ మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. నేనే ట్రై ఆన్ హాల్ చేద్దాము అనేసి అనుకున్నాను కానీ మా ఇంట్లో అయితే అంత స్పేస్ లేదనమాట ట్రై ఆన్ హాల్ చేసే అంత. ఇంకా బయటికి వెళ్ళి చేయాలి అంటే కెమెరా ఇంకొకరు పట్టుకోవాలి. సో అవన్నీ పాసిబుల్ అవ్వవు అని చెప్పేసి ఇంకా నేనైతే ట్రై ఆన్ హాల్ చేయట్లేదు. జస్ట్ ఇక్కడ ఇమేజెస్ అయితే మీకు యాడ్ చేస్తున్నాను అనమాట. సెకండ్ వన్ వచ్చేసి ఈ బ్లాక్ డ్రెస్ అనమాట. ఇది వచ్చేసి నాకు చాలా నచ్చింది అండ్ ఆల్సో వేసుకుంటే కూడా చాలా బాగుందనమాట. నాకు మెయిన్ ప్రియారిటీ ఏముంది అంటే ఏ డ్రెస్ వేసుకున్నా కూడా ఫస్ట్ కంఫర్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు అంటే ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు పనులన్నీ చేసుకోవాలంటే 10 సార్లు వంగాలి, లెగాలి, కూర్చోవాలి, నడవాలి, అట్లా చాలానే చేస్తూ ఉంటాం కదా. అన్నీ చేసినా మనకు ఆ డ్రెస్ వల్ల డిస్కంఫర్ట్ అనేది ఉండకూడదు అన్న ఇంటెన్షన్ అయితే ఒకటి ఉండే అనమాట. ఇప్పుడు మనం నైటీస్ వేసుకుంటే ఎంత కంఫర్టబుల్గా ఫీల్ అవుతామో అట్లా ఈ డ్రెస్సెస్ వేసుకుంటే కూడా నాకు అట్లానే అనిపించాలి అన్న ఇంటెన్షన్ తోటి ఈ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ని అయితే నేను చూస్ చేసుకున్నాను అనమాట. అందుకని అన్ని ప్లాజో పాయింట్ ఉండేటివే తీసుకున్నాను. ప్లాజోస్ అయితే ఏంటి అంటే మనకు చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది అనమాట. కూర్చొని లెగడానికి, నడవడానికి, వంగిన ఏదన్నా కొంచెం కంఫర్ట్ అనిపిస్తుంది అనమాట. నార్మల్ ప్యాంట్స్ తోటి పోల్చుకుంటే లెగ్గిన్స్ కూడా కంఫర్ట్గానే ఉంటాయి అనుకోండి. కాకపోతే నాకు ఈ టైంలో కొంచెము ప్లాజోస్ అయితే బాగుంటాయి అన్నట్టయితే అనిపించింది అనమాట. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇదైతే పిక్చర్లో చాలా బాగుంది, రియల్గా కూడా బాగుంది కానీ నాకు ఎందుకో కాలర్ నచ్చలేదన్నమాట. కాలర్ లేకుండా ఉండింటే ఇంకా బాగుండేది. ఇది ఒక్కటే నాకు 425 చేంజ్ ఏమో పడింది. ఇంకా మిగతా అన్నీ నాకు 400 లోపే ఉన్నాయి కాస్ట్. అండ్ నేను ఇంకా కాయిన్స్ యూస్ చేయడం వల్ల నాకు ఇంకా తక్కువకే వచ్చినాయి అనమాట డ్రెస్సెస్ అన్నీ. ఇదైతే ప్యాంట్ చాలా చాలా కంఫర్ట్గా ఉంది కానీ అదొక్క కాలరే కొంచెం నచ్చలేదన్నమాట. కానీ ప్యాంట్ కంఫర్ట్గా ఉంది కదా. అండ్ టాప్ కూడా కంఫర్ట్గానే ఉంది, వేసుకుంటే ఫ్రీగా అనిపిస్తుంది కాబట్టి ఇంకా రిటర్న్ అయితే చేయాలి అనుకోలేదు ఈ డ్రెస్ని. కొంచెం ఆ కాలర్ దగ్గర ఒక్కటే నాకు నచ్చలేదన్నమాట. ఇంకా మిగతాదంతా బాగుంది. అండ్ దీనికి పాకెట్ కూడా వచ్చిందనమాట. నేను ఇప్పుడు చెక్ చేయలేదు, అన్ని డ్రెస్సెస్ అయిపోయిన తర్వాత చెక్ చేస్తే దానికి పాకెట్ కూడా ఉందన్నమాట. ఫస్ట్ ఇప్పుడు చూపించే 3 డ్రెస్సెస్ అయితే ఒకసారి వచ్చినాయి, ఫస్ట్ చూపించిన 2 డ్రెస్సెస్ అయితే ఒకసారి వచ్చినాయి అనమాట. ఇంకా అన్నీ కలిపి వీడియో చేద్దాము అని చెప్పేసి ఇన్ని డేస్ అయితే ఆగాల్సి వచ్చింది. ఆల్రెడీ ఈ 3 డ్రెస్సెస్ అయితే నేను అన్నీ వేసేసుకొని ఉన్నాను అనమాట. ఏం ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, ఇదైతే మోస్ట్ ట్రెండింగ్ డ్రెస్ అని అయితే చెప్పొచ్చు అనమాట. సో ట్రై చేద్దాము అన్నట్టు అయితే తీసుకున్నాను. దాంట్లో రివ్యూస్ రాస్తూ ఉంటారు కదా, దాంట్లో చూసిన ప్రకారంగా ఏంటి అంటే చాలామంది ఏం సజెస్ట్ చేస్తున్నారంటే మన సైజ్ కన్నా ఒక నెంబర్ సైజ్ ఎక్కువ తీసుకోండి, సో దట్ వాటర్లో వేసిన తర్వాత షింక్ అయినా మన సైజ్కి వచ్చేస్తుంది అన్నట్టు అయితే రాశారనమాట. సరే అని చెప్పేసి నేను నా సైజ్ కన్నా ఒక నెంబర్ ఎక్కువ అయితే తీసుకున్నాను. అయితే ఇది ఆల్రెడీ నేను వేసేసుకున్నాను. వేసుకున్నప్పుడు అయితే చాలానే కంఫర్ట్గా అనిపించింది. టాప్ నా సైజ్ కన్నా ఒక నెంబర్ ఎక్కువనే తీసుకున్నాను కాబట్టి టాప్ అయితే కొంచెం లూజ్గా ఉంది. సరేలే వాటర్లో వేసిన తర్వాత టైట్ అయిపోతుందిలే అన్నట్టు అయితే అనుకున్నాను అనమాట. అండ్ ప్యాంట్ వచ్చేసి మనకు ప్యాంట్ ఎంత లూజ్గా ఉన్నా అంత తొందరగా ఏర్పడదు కదా, ఇంకా అట్లనే లైట్ తీసుకున్నాను అనమాట. వాష్ చేసిన తర్వాత ఏమైంది అంటే లూజ్ ఉన్న టాప్ లూజ్గానే ఉంది, ప్యాంట్ మాత్రం కొంచెం టైట్ అయిందనమాట. అయ్యో ఏంది ఇట్లా అయ్యింది అనేసి అనుకున్నాను. టాప్ అయితే అసలు వేసుకోలేకపోతున్నాను, దాన్ని మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి. నేనన్నా చేసుకుందామా లేకపోతే బయటనన్నా ఇవ్వడం, ఇంకా ఏదో ఒకటి అయితే చెయ్యాలన్నమాట. అట్లా అయితే జరిగింది ఈ డ్రెస్ వల్ల నాకు.
అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టు నాకు ఈ డ్రెస్సే చాలా చాలా ఎక్కువ నచ్చింది అనమాట. వేసుకుంటే కూడా చాలా బాగా అనిపించింది. నాకు నేనే మంచిగా కనిపిస్తున్నా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది, కానీ డ్రెస్ అయితే కంఫర్ట్గా లేదనమాట. టాప్ కంఫర్ట్గానే ఉంది, కాకపోతే ప్యాంట్ వచ్చేసి కరెక్ట్ స్ట్రైట్గా ఉందన్నమాట. అంటే లూజ్ ప్యాంట్ లాగా లేదు. ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి, ఇట్లా అయితే ఉంది. సో నేను ఇంకా ఇంట్లో వర్క్స్ అన్నీ చేసుకుంటూ ఉంటాను కాబట్టి నాకు అంత కంఫర్ట్గా అయితే అనిపించలేదన్నమాట. నార్మల్గా కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి అయితే బాగా సెట్ అవుతుంది అన్నట్టు అయితే నాకు అనిపించింది. నాకు అసలు ఇది రిటర్న్ చేయాలనే అనిపిస్తలేదు. చాలా బాగుంది. కెమెరాలో మీకు అంత మంచిగా కనిపించట్లేదు, కానీ రియల్గా చూడడానికి అయితే బాగుంది. టాప్ కూడా కంఫర్ట్గానే ఉంది, ఏమంత ఇబ్బంది లేదు టాప్ తోటి. బాటమ్ తోటి ఒక్కటే కొంచెము టైట్గా ఉందన్నమాట. టైట్గా ఉంది అంటే మనము ఊరికే కూర్చొని లెగ్సి అట్లా చేయడం వల్ల ఖచ్చితంగా చిరిగిపోతుంది ఆ పాయింట్. ఇంకా వద్దులే, మనకు మెయిన్గా కావాల్సింది కంఫర్ట్ కదా, ఇంకెందుకు అని చెప్పేసి ఇంకా ఇదైతే రిటర్న్ పెట్టేస్తున్నా. అస్సలు పెట్టాలనిపించట్లేదు. ఇందాక చూపించిన 2 కన్నా ఇది చాలా బాగుందన్నమాట క్లాత్. నాకు ఇది నచ్చింది. ఫస్ట్ E3 వచ్చినాయి అని చెప్పిన కదా, ఆ రోజు 3లో నాకు ఈ డ్రెస్సే బాగా నచ్చింది, కానీ ఇంకా దీన్ని రిటర్న్ అయితే పెట్టాల్సి వచ్చిందనమాట. ఇంకా ఈ డ్రెస్ అయితే రిటర్న్ చేద్దాము అనేసి అయితే అనుకుంటున్నా. అండ్ వేరే బాటమ్స్ ఉన్నాయి కదా, వాటితోటి కూడా ట్రై ఆన్ చేసిన అనమాట. ఏదైనా సూట్ అవుతే కూడా ఉంచుకుందాము, నేను కొంచెం బక్కగా అయిన తర్వాత ఏమన్నా ప్యాంట్ సెట్ అవుతుందేమో అన్నట్టు కూడా ట్రై చేశాను, కానీ దానికి తగ్గట్టు అయితే నా దగ్గర ఏ బాటమ్స్ లేకుండే. సో ఇంకా రిటర్న్ ఆప్షన్ అన్నట్టు అయితే అనుకున్నాను అనమాట. సో ఇవేనండి నేను తీసుకున్న 5 డ్రెస్సెస్ అండర్ 400 రూపీస్ అనమాట. ఇవన్నీ మీకు ఎలా అనిపించినాయో కామెంట్ చేయండి. అండ్ దీంట్లో మీకు ఏది ఎక్కువ నచ్చిందో కూడా కామెంట్ చేయండి. మీలో ఎవరైనా ఈ డ్రెస్సెస్ని యూజ్ చేశారా? యూజ్ చేస్తే మీకు ఎట్లా అనిపించింది, వాష్ చేసిన తర్వాత ఎట్లా ఉన్నాయి ఏంటి కూడా నాతోటైతే షేర్ చేసుకోండి. నేను కూడా కమింగ్ బ్లాగ్స్లో అయితే మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను అనమాట. అండ్ మీరు ఎలాంటి టైప్ నైట్ డ్రెస్సెస్ని అయితే యూజ్ చేస్తున్నారో కామెంట్ చేయండి, సో దట్ నేను నెక్స్ట్ టైం అవి కూడా ట్రై చేయడానికి అయితే ట్రై చేస్తానన్నమాట. ఇప్పటివరకు అయితే నేను సర్చ్ చేసిన దాని ప్రకారం నాకు ఇవి కొంచెం కంఫర్ట్గా ఉంటాయి అని ఫీల్ అయ్యాను, కాబట్టి ఇవైతే ఆర్డర్ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ టైం ఇంకా డిఫరెంట్గా అయితే ట్రై చేస్తాను. సో మీరు ఎలాంటి టైప్ నైట్ డ్రెస్సెస్ అయితే యూజ్ చేస్తున్నారో యాజ్ ఎ మదర్గా, కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కాదు, కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అనుకోండి ఏ వేసుకున్నా నడుస్తుంది, కానీ మదర్స్కి అట్లా ఉండదు కదా. సో అట్లా. అండ్ ఇక్కడైతే ఏ ప్యాంట్స్కి పాకెట్స్ ఉన్నాయి అనేసి అయితే చెక్ చేస్తున్నాను అనమాట. ఆ రోజు వచ్చిన 3 డ్రెస్సెస్కి అయితే, ఆ 3 డ్రెస్సెస్లో అయితే 2 డ్రెస్సెస్కి అయితే పాకెట్ ఉంది, కానీ ఒక డ్రెస్కి అయితే లేదనమాట. అండ్ ఫస్ట్లో చూపించిన చూడండి 2 డ్రెస్సెస్, దానికి కూడా అంతే, అసలు పాకెట్స్ అనేటివి ఏం లేవన్నమాట. నేను ఎక్కడ మీకు ఏ డ్రెస్ది కాస్ట్ అయితే చెప్పట్లేదు, ఎందుకు అంటే ఆ రోజుకి ఇప్పటికీ ప్రైస్ అయితే చేంజ్ అవుతూ ఉన్నాయి. అండ్ ఆల్సో సైజుకి కూడా ప్రైస్ అనేది వేరియేషన్ ఉందన్నమాట. స్మాల్ ఒకలాగా, XL ఒకలాగా, XXL ఒకలాగా, XXL ఒకలాగా అట్లా వేరియేషన్ ఉంది, కాబట్టి నేను పర్టికులర్గా ఇంత అనేసి అయితే మెన్షన్ చేయట్లేదు అనమాట. బిలో 400కి నాకు అన్ని డ్రెస్సెస్ అయితే వచ్చినాయి. ఇన్ కేస్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి, నేను అక్కడ మీకైతే నాకు ఎంత ప్రైస్కి వచ్చింది అన్నది మాత్రం నేను షేర్ చేస్తాను అనమాట. సో ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.